పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో పార్ట్ అయినటువంటి నౌన్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. నౌన్స్ గురించి మనం ఫస్ట్గా తెలుసుకునే ముందు మనకి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్లో థర్డ్ క్లాస్లో ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ గురించి తెలుసుకునే కంటే ముందుగా నౌన్, అసలు నౌన్ అంటే ఏంటి? ద నౌన్ ఈజ్ ఎ నేమింగ్ వర్డ్. నేమింగ్ వర్డ్ ఈజ్ ఎ నౌన్. The noun denotes the names of any persons, animals, places, things and materials are abstract ideas. Abstract ideas means భావాలు. మనకి భావాలు ఉంటాయి కదా, భావాలను ఎక్స్ప్రెస్ చేసేవి మనకి నౌన్స్ కింద వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్స్ మీన్స్ ద రామ, సీత, లైక్ ద నేమ్స్. ప్లేస్ మీన్స్ గార్డెన్, పార్క్, లైక్. నెక్స్ట్ థింగ్స్ మీన్స్ బుక్, పెన్, బాక్స్ అలాంటి. అలాగే యానిమల్స్ we know that the dog, cat, like that. And after dog, animals means dog, cat, like. అలాగే మెటీరియల్స్ the gold, silver, like the materials. And abstract ideas means the భావాలు. honesty is the best policy. it is the భావాలు ఎక్స్ప్రెస్ చేయడాన్ని. అలాగే పాలసీ, ఇవన్నీ మనకి నౌన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దీస్ ఆర్ కాల్డ్ ద నౌన్. నౌ వి లర్న్ అబౌట్ ద కైండ్స్ ఆఫ్ నౌన్స్ మీన్స్ హౌ మెనీ ద కైండ్స్ ఆఫ్ నౌన్ని మనం 5 పార్ట్స్గా డివైడ్ చేసాం. ద ఫస్ట్ వన్ ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, అండ్ మెటీరియల్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. మనకి ఇందులో ఫస్ట్ వచ్చి ప్రాపర్ నౌన్ అండ్ కామన్ నౌన్ అనేవి మనకి థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్లో మనకి థర్డ్ క్లాస్లో ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ గురించి ఇచ్చాడు. ఫస్ట్గా మనం ప్రాపర్ నౌన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇందులో ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. ఏదైతే ఒక పర్టిక్యులర్ పర్సన్ని లేదా ప్లేస్ని మెన్షన్ చేస్తామో దాన్ని ప్రాపర్ నౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సీత, తాజ్ మహల్. ద పర్టిక్యులర్ నేమ్ ఈజ్ హియర్ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ కామన్ నౌన్ ఈజ్ a name of any person or place or thing. For example, daughter. Here we are not mentioned to the daughter name, just daughter. Here river is the common noun. Like that river, the Ganga, Godavari, rivers we identify the names is called the proper noun. But here just we commonly use the river. This is the examples. The Sita is the proper noun and here the daughter or river is the common noun. So this is the difference between the proper noun and a common noun. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఒకసారి కామన్ నౌన్, ప్రాపర్ నౌన్ డిఫరెన్సెస్ చూద్దాము. ఇందులో కామన్ నౌన్ చాక్లెట్ అనేది కామన్ నౌన్. ఇందులో చాక్లెట్లో మళ్ళీ మనం 5 స్టార్ చాక్లెట్ అనేది కామన్ అండ్ 5 స్టార్ చాక్లెట్లో ఒక 5 స్టార్ చాక్లెట్ గురించి తెలియజేసాం. సో ఇది ప్రాపర్గా పర్టికులర్ నేమ్ని ఐడెంటిఫై చేసాం కాబట్టి ఇది ప్రాపర్ నౌన్. లైక్ కారు, హోండా, పర్టికులర్ కంపెనీ నేమ్. గర్ల్, రజియా, సీత, పర్టికులర్ పేర్స్. అండ్ మొబైల్ ఈజ్ ద కామన్ థింగ్ and that Samsung is the particular name. So this is the difference between the common and proper noun. Show another example. Here some exercises, some sentences. The Ganga is a holy river. Here Ganga is a holy river and Lata is a beautiful girl. Here see Ganga, particular name. Here Lata, particular name. Here river, your girl. This is the common thing. See here గంగా, లత నిర్దిష్టంగా పేర్లు ఇచ్చాం కాబట్టి దీన్ని ఏమన్నాం ప్రాపర్ నౌన్. గంగా, లత పర్టికులర్గా చెప్పాం, సో ఇది ప్రాపర్ నౌన్. అండ్ రివర్ అండ్ గర్ల్ ఇవి సాధారణంగా ఇచ్చిన నేమ్స్ కాబట్టి వీటిని కామన్ నౌన్స్ అన్నాం. ఇవి మనకి థర్డ్ క్లాస్లో ఇచ్చినటువంటి ప్రాపర్ నౌన్ అండ్ కామన్ నౌన్. నెక్స్ట్ మనకి మెటీరియల్ నౌన్ వచ్చి మనకి 4th క్లాస్లో అవైలబుల్ ఉంది. మెటీరియల్ నౌన్ అంటే ఏంటంటే అసలు the names, substances or metals of which things are made. అంటే ఏదైనా ఒక వస్తువును తయారు చేయడానికి ఉపయోగించే ముడి పదార్థాల పేర్లని. ఏదైనా వస్తువు తయారు చేయాలంటే మనం ఉపయోగించే ముడి పదార్థాల యొక్క పేర్లను మెటీరియల్ నౌన్స్ అని అంటారు. సో వీటికి ఎగ్జాంపుల్ వచ్చి గోల్డ్, అలాగే ఐరన్, కాటన్, ఇవన్నీ ఇందులోకి వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్సర్సైజ్గా చూసుకుంటే gold is a precious metal. This one of the material. అలాగే we get wool from sheep.
ఊల్ అనేది మనం ఎటు నుంచి తీసుకున్నాం, షీప్ అనేది నుంచి ఊల్ అనేటువంటిది ఒక ముడి పదార్థంగా తీసుకుంటాం. అలాగే గోల్డ్ అనేది ఒక ముడి పదార్థంలో తీసుకుని దాన్ని ఒక ఆర్నమెంట్, ఒక మెటల్ కింద తయారు చేస్తాం. సో దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ వీఆర్ యూజ్ ద మెటీరియల్ నౌన్స్. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్. మనకి కలెక్టివ్ నౌన్ వచ్చి 5th క్లాస్ బుక్లో ఉంది. సో కలెక్టివ్ గురించి, ది కలెక్టివ్ నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ రిఫర్స్ టు ఏ గ్రూప్. ఏదైనా ఒక గ్రూప్ అంతా కూడా కలెక్ట్ చేసి చెప్పడాన్ని మనం కలెక్టివ్ నౌన్ అంటాం. విచ్ ఐడెంటిఫై ద గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ గ్రూప్ ఆఫ్ థింగ్స్. పీపుల్ని కానీ థింగ్స్ని కానీ ఐడెంటిఫై చేస్తాయి. అంటే వ్యక్తులు లేదా వస్తువుల యొక్క సమూహానికి లేదా గుంపుకి ఇచ్చే పేర్లనే కలెక్టివ్ నౌన్స్ అంటాం. ఇక్కడ మనకి వ్యక్తులు అవ్వచ్చు లేదా వస్తువులు, వీటి గుంపుకి ఇచ్చే పేర్లనే కలెక్టివ్ నౌన్స్ అంటాం. వీటికి ఎగ్జాంపుల్స్ చూస్తే ద కమిటీస్, అలాగే బొకే, ఆర్మీ, ఇవే గ్రూప్ ఆఫ్ పీపుల్స్. ఈ బుకే అనేటువంటిది గ్రూప్ ఆఫ్ థింగ్స్. హియర్ ఎక్సర్సైజ్, ఒక ఎక్సర్సైజ్ దీంట్లో మనకు అర్థమైతే చూడండి. ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్ ఎలా ఉంటాయి, ఒక బంచ్లా ఉంటాయి. ఓకే, దానికి కాడకున్నటువంటి బంచ్లా గ్రేప్స్ ఉంటాయి. అలాగే ట్రూప్ ఆఫ్ హార్సెస్, కొన్ని హార్సెస్ అన్నీ కలిపి ఒక చోట ఉన్నదాన్ని మనం ఏ ట్రూప్ ఆఫ్ హార్సెస్. మనకి ఇక్కడ ఏదైతే ఏ బంచ్ కానీ ఏ ట్రూప్ అనేవి వచ్చినాయో వీటిని కలెక్టివ్ నౌన్స్ అంటాం.